ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బీ గ్రూప్ డీలో భాగంగా డే 100 డేస్ టార్గెట్ అన్నమాట. 100 డేస్ టార్గెట్. ఆ టార్గెట్లో భాగంగా ఈరోజు డే 4 ఫ్రెండ్స్. అయితే దీనిని ఆర్ఆర్బీ గ్రూప్ డి జాబ్ కొట్టడమే లక్ష్యం అన్నమాట. ఈజీగా అండ్ స్మార్ట్ వేస్గా మన సిలబస్ని ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలా, అదేవిధంగా ప్రాక్టీస్ ఏ విధంగా చేసుకోవాలా అనేది ఈ సిరీస్ యొక్క ముఖ్య లక్ష్యం ఫ్రెండ్స్. అయితే మీరు ఆల్రెడీ మనం పర్సంటేజ్, ఓకేనా, ఫస్ట్ టాపిక్ పర్సంటేజ్ కాబట్టి ఆల్మోస్ట్ ఈరోజు 4th డే అన్నమాట. 4th డేలో మీరు పర్సంటేజ్ని కంప్లీట్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. అయితే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆ ప్రాక్టీస్లో ఇలాంటి క్వశ్చన్స్ చేస్తున్నారా లేదా ఒకసారి మీరు తెలుసుకోండి, ఓకేనా. ఇది కూడా గ్రూప్ డిలో వచ్చింది, చూడండి ఇక్కడ క్వశ్చన్. గ్రూప్ డి ఏఎల్పి ఎన్టీపీసీ చూడండి, అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేస్తున్నారా లేదా అనేది ఒకసారి తెలుసుకోండి, ఓకేనా. అయితే చూడండి, ఇవన్నీ కూడా ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డిలో వచ్చిన క్వశ్చన్లే ఫ్రెండ్స్. ఎన్టీపీసీ ఇది కూడా మనకు ఎన్టీపీసీ గ్రూప్ డిలో వచ్చిన క్వశ్చన్లు ఇవి అన్నీ. అయితే మొత్తం ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నమాట. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మీరు చేస్తే దాదాపుగా కవర్ అయిపోతాయి ఫ్రెండ్స్. అన్ని టైప్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 10 టైప్స్ అంటే ఆల్మోస్ట్గా పర్సంటేజ్ అనే టాపిక్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా మనం లాస్ట్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్లే చేస్తున్నాం కాబట్టి మనకు టెన్షన్ అనేది ఉండదు అన్నమాట. అంటే ఏ విధంగా ఫ్రేమ్ చేస్తున్నాం అనేది మనకు తెలిసిపోతుంది. చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేస్తున్నారో లేదు, ఈ క్వశ్చన్ అనేది గ్రూప్ డిలో వచ్చింది చూడండి. ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేస్తున్నారా లేదా అనేది తెలుసుకోండి. అదేవిధంగా మనం అర్థమెటిక్లో అంటే క్యాలిక్యులేషన్ స్పీడ్, అదేవిధంగా యాక్యురసీ రావాలంటే డైలీ 10 అడిషన్స్, 10 మల్టిప్లికేషన్స్, 10 డివిజన్స్, 10 సబ్స్ట్రాక్షన్స్, ఈ విధంగా చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. అంటే డైలీ స్పీడ్తోని డైలీ 10 అడిషన్స్ అంటే ఒక 2 or 3 minutesలో 10 అడిషన్స్ అయిపోలేదు. 10 మల్టిప్లికేషన్ 1 or 2 minutes అంటే దాదాపుగా వీటిని ఒక 15 నిమిషాలు కేటాయిస్తే మీరు స్క్వేర్స్ ఒక క్యూబ్స్ 20 వరకు, స్క్వేర్ 50 వరకు, టేబుల్స్ ఒక 20 వరకు, వీటిని మీరు ఒక డైలీ ఒక 15 minutes కేటాయిస్తే మీరే మీ ఆర్థమెటిక్లో వచ్చిన మార్పులను మీరే చూస్తారు ఫ్రెండ్స్, ఓకేనా. అట్లీస్ట్గా ఒక 15 minutes ఇవి ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ చూసుకుంటే మనం మిస్సింగ్ నెంబర్ సిస్టమ్, ఓకేనా. మిస్సింగ్ నెంబర్ సిస్టమ్ అన్నమాట. ఈరోజు 4th డే కాబట్టి ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ సిరీస్ అనేది మనం కంప్లీట్ చేసినాం అనేది జరిగింది. సిరీస్ మనం ఆల్రెడీ కంప్లీట్ చేసినాం. అయితే మిస్సింగ్ నెంబర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దీంట్లో మీరు ఈరోజు ఒక 2 టైప్స్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ని బ్యాలెన్స్ చేసుకుంటా ఈరోజు ఈ 2 టైప్స్ మీరు నేర్చుకోండి. నెక్స్ట్ మనం చూసుకుంటే మీరు ఆ మిస్సింగ్ నెంబర్స్లో ఇలాంటి క్వశ్చన్స్ చేస్తున్నారా లేదా అనేది ఒకసారి చూసుకోండి, ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేస్తున్నారా లేదా చేస్తుంటే ఓకే ఫ్రెండ్స్, లేకుంటే మీ ప్రిపరేషన్లో భాగంగా వీటిని యాడ్ అనేది చేసుకోండి. ఈ గ్రూప్ డీలో వచ్చింది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గ్రూప్ డి అనేది వచ్చింది కాబట్టి మీరు చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ చేయడానికి ట్రై చేయండి. అయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, ఆ టెలిగ్రామ్ ఛానల్లో మనకు లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు జాయిన్ అవ్వండి. అయితే మీకు 1 year కరెంట్ అఫైర్స్తో పాటు, ఓకేనా, 1 year కరెంట్ అఫైర్స్తో పాటు మంత్లీ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జాబ్ నోటిఫికేషన్ వస్తాయి కదా ఫ్రెండ్స్, 365 days జాబ్ నోటిఫికేషన్ అనేది అక్కడ నేను అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు 80% అక్కడ జాయిన్ కావడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే అర్థమెటిక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నమాట. ఇవి చాప్టర్ వైజ్ అదేవిధంగా టాపిక్ వైజ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం గత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవేవి జరుగుతాయి ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పి, ఆర్ఆర్బీ జేఈ, ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం చాప్టర్ వైజ్ అండ్ ప్రీవియస్ ఇయర్ బేస్గా మనం ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే జిఎస్, జీకే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ కూడా చాప్టర్ వైజ్ అండ్ అదేవిధంగా టైప్ వైజ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు ఈ 2 కలిపి కూడా 19 రూపీస్కి అందించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. అయితే స్టాటిక్ జీకే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఉన్న వాళ్ళకు 99 రూపీస్కి అందించడం అనేది జరుగుతుంది. ఫోన్పే అండ్ గూగుల్ పే నెంబర్ ఫ్రెండ్స్, మీకు కావాలంటే ఇక్కడ నుంచి మీరు అప్లై చేయొచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా మోక్ టెస్ట్, ఓకేనా, మోక్ టెస్ట్ తీసుకుంటే మీ దగ్గర మోక్ టెస్ట్ ఉంటే పర్లేదు ఫ్రెండ్స్. అయితే మీ దగ్గర మోక్ టెస్ట్ లేదనుకోండి, టెక్స్ట్ బుక్, ఓకేనా, టెక్స్ట్ బుక్ మనకు 1 year వ్యాలిడిటీతోని మనకు జస్ట్ ఒక 600 రూపీస్కి ఏమో అందించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్.
లేకుంటే కొద్దిగా ఆగండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు సరే హోలీ ఉంది కదా, హోలీకి సెలబ్రేషన్కి కొద్దిగా డిస్కౌంట్ అనేది అంటే మనకు 50% ఆప్షన్ ఒక 350 రూపాయల్లో రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు అక్కడ నుంచి మోక్ టెస్ట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ మోక్ టెస్ట్ తీసుకుంటే మన కోడ్ Z7RVBIని మీరు అప్లై చేస్తే మీకు 10% డిస్కౌంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. 10% డిస్కౌంట్ అనేది రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు కొనడానికి ప్రయత్నించండి. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, అయితే స్టాటిక్ జీకే ఈజ్ ఇంపార్టెంట్ కదా. స్టాటిక్ జీకేలో భాగంగా మనం మాట్లాడుకుంటే స్టాటిక్ జీకేలో ఆల్రెడీ మనం నేషనల్ పార్క్, ఓకేనా, నేషనల్ పార్క్ అనేది మనం డే 3లో మాట్లాడుకున్నాం. ఈరోజు నేషనల్ పార్క్ అన్నమాట. ఈరోజు డే 4 ఫ్రెండ్స్. అంటే మనం డే 3, డే 4, డే 5 ఈ రెండిట్లో కూడా మనం నేషనల్ పార్క్ని కవర్ చేయడానికి ప్రయత్నిస్తాం. మనం ఆల్రెడీ డే 1, డే 2లో యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి గురించి మాట్లాడుకున్నాం. అక్కడ నేషనల్ పార్క్ తర్వాత ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ మీరు ఒక 5 డేస్లో మీరు కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. 2025 కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్స్. ఇది 2025 కరెంట్ అఫైర్స్ అన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ మాట్లాడుకుంటే ఆల్రెడీ మనం ప్రమాణాలు కొలతలు, ఓకేనా. ఈరోజు కూడా ప్రమాణాలు కొలతలు ఫ్రెండ్స్. అయితే మీరు గత ఎగ్జామ్స్లో జరిగిన ఆ క్వశ్చన్స్ కూడా చూసుకోండి. అదేవిధంగా మీరు చేసిన టాపిక్స్ వైజ్ ఒకసారి రివిజన్ చేసుకొని మళ్ళీ మీరు బిట్స్ ఈరోజు 4 డేస్ కదా ఫ్రెండ్స్, ఇది బిట్స్ మొత్తం కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి, ఓకేనా. అదేవిధంగా మనం ఫిజిక్స్లో ప్రమాణాలు కొలతలు, అదేవిధంగా మనం బయాలజీలో మాట్లాడుకుంటే కణజాలం ఫ్రెండ్స్. అదే ఆల్రెడీ మనం కణం గురించి నేర్చుకున్నాం. కణజాలం గురించి ఈరోజు డే 4 అన్నమాట. కణజాలం తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనం పరమాణు నిర్మాణం అయితే అయిపోయింది ఫ్రెండ్ డే 3 తోటి. ఈరోజు పరమాణు కేంద్రకం అన్నమాట. ఇది మనకు జనరల్ సైన్స్ అన్నమాట. అదేవిధంగా జిఎస్లో మాట్లాడుకుంటే మనం ఆల్రెడీ మనం జాగ్రఫీ అండ్ మనం పాలిటీని రెండింటిని కూడా ఫస్ట్ ఇప్పుడు కవర్ చేయగలుగుతున్నాం ఫ్రెండ్స్. తర్వాతకి మనం టైం ఉంటే అప్పుడు మనం ఇంకా నెక్స్ట్ ఏంటి హిస్టరీ అండ్ ఎకనామిక్స్ వాటి గురించి మనం ఆలోచిస్తాం. అయితే ఈరోజు అయితే ప్రాథమిక హక్కులు ఫ్రెండ్స్, ఓకేనా. ప్రాథమిక హక్కులు ఆల్రెడీ మనం పౌరసత్వం గురించి మాట్లాడుకున్నాం. ప్రాథమిక హక్కులు ఈరోజు చదవండి మీరు. 1 డే మినిమంగా డే 4 వరకు ఇది కంప్లీట్ అవ్వడానికి ప్రయత్నించండి. అదేవిధంగా మనం జాగ్రఫీలో జనాభా ఈజ్ కంప్లీటెడ్ ఫ్రెండ్స్, జనాభా. అయితే నెక్స్ట్ మనం మాట్లాడే టాపిక్ నదీ వ్యవస్థ. ఇది మినిమంగా ఒక 4 నుంచి 5 డేస్లో దీన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి మీరు. ఈరోజు అయితే డే 4 కాబట్టి ఇక్కడ 1 డే ఇది నదీ వ్యవస్థ అన్నమాట. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే.